అది ఒక అందమైన పల్లెటూరు. పక్షుల కిలకిల రావాలతో, పచ్చని చెట్లతో, పూలతో నిండి ఉంటుంది. ఆ ఊరు పేరే రామాపురం. అదే ఊరిలో సిరి, గీత అనే ఇద్దరు అందమైన అక్కా చెల్లెళ్ళు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు భోజనం చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అందరూ నిద్రిస్తున్న సమయంలో సడన్గా గిన్నెల శబ్దాలు వినబడుతున్నాయి. చూస్తే సిరి, గీత వంటింట్లో ఏవో వెతుకుతున్నారు. ఇద్దరూ కూర్చొని పళ్ళెంలో అన్నం వడ్డించుకొని లొట్టలు వేసుకుంటూ తింటూ గిన్నెలు మొత్తం ఖాళీ చేశారు. ఇద్దరూ భోజనం చేస్తుండగా సడన్గా వాళ్ళ అమ్మ లేచి చూసింది. ఏంటి వీళ్ళు ఈ సమయంలో భోజనం చేస్తున్నారు అని అనుకుంది. వాళ్ళు తినడం చూసి వాళ్ళ అమ్మ లేచి నవ్వుకుంది. ఆ నవ్వుకు వాళ్ళ నాన్న కూడా నిద్రలేచాడు. అమ్మా సిరి, గీత ఈ సమయంలో తింటున్నారేంటి? ఈ సమయంలో తినకూడదమ్మా, త్వరగా పడుకోండి. నన్ను క్షమించండి నాన్నగారు, నాకు చెల్లికి బాగా ఆకలి వేసింది, అందుకే ఈ సమయంలో లేచి ఇద్దరం తింటున్నాం. ఇద్దరూ తినడం పూర్తి చేసి సామాన్లు అన్నీ ఒక పక్కన పెట్టి పడుకున్నారు. ఒకరోజు బాగా వర్షం పడుతుంది. సిరి, గీత ఇద్దరూ ఇంటి బయట గొడుగు పట్టుకొని నిలుచొని ఉన్నారు. అప్పుడు సిరి ఇలా అన్నది. అక్క, బాగా వర్షం పడుతుంది కదా, ఈ సమయంలో వేడివేడిగా ఏమైనా తింటే చాలా బాగుంటుంది కదా. అవును చెల్లి, ఈ సమయంలో వేడివేడిగా ఏమైనా తింటే చాలా బాగుంటుంది. అయితే బజ్జీలు తినడానికి వెళ్దాం పదా. ఆ వర్షంలో ఇద్దరూ కలిసి వేడివేడి బజ్జీలు తినడానికి బజ్జీల షాప్కి బయలుదేరారు. ఇద్దరూ కలిసి వేడివేడి బజ్జీల కోసమని పాపారావు పకోడీ షాప్కు వెళ్ళారు. ఏంటి సిరి, గీత ఇద్దరూ కలిసి వచ్చారు? ఇద్దరూ కలిసి వచ్చారంటే నా షాప్ ఖాళీ అవ్వాల్సిందే. ఏం కావాలో చెప్పండి. ఏంటి పాపారావు బాబాయ్, మాకోసమే వేడివేడిగా బజ్జీలు వేస్తున్నట్టు ఉన్నావు? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక ప్లేట్ బజ్జీలు ఇవ్వు. ఇదిగోండి అమ్మా, తీసుకోండి. ప్లేట్తో బజ్జీలు తీసుకొని సిరి, గీత ఇద్దరూ బజ్జీలను ఇంటికి పట్టుకొని వెళ్తున్నారు. ఇద్దరూ ఆ బజ్జీలను పట్టుకొని ఆ బజ్జీలను ఎంత త్వరగా తిందామని సిరి, గీత చూస్తున్నారు. ఇద్దరూ కలిసి ప్లేట్లో ఉన్న బజ్జీలు అన్నిటినీ ఇద్దరి మధ్యలో పెట్టుకొని తినటం మొదలుపెట్టారు. కొద్దిసేపటిలోనే సిరి, గీత ఇద్దరూ పళ్ళెంలో ఉన్న బజ్జీలను అన్నిటినీ తినేసి ఏదో ఆలోచిస్తున్నారు. అక్క, బజ్జీలు అన్నీ వేడివేడిగా చాలా బాగున్నాయి. నీకు కడుపు నిండిందో లేదో నాకు తెలియదు కానీ నాకు ఆ రుచికి కడుపు నిండింది. అవును చెల్లి, బజ్జీలు అన్నీ చాలా బాగున్నాయి, నాకు కూడా కడుపు నిండిపోయింది. ఒకరోజు గుడిలో శ్రీరామనవమి సందర్భంగా ఊరి అందరికీ గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఇంటి బయట వాకిట్లో మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో పక్కింటి కుమారి వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ఏంటి సిరి, గీత ఇంకా ఇక్కడే ఉన్నారా? అక్కడ గుడి దగ్గర శ్రీరామనవమి సందర్భంగా భోజనాలు పెడుతున్నారు, త్వరగా వెళ్ళండి. అలా చెప్పి కుమారి అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరింది. అక్క, గుడి దగ్గర భోజనాలంట, అందులో శ్రీరామనవమి భోజనాలు చాలా బాగుంటాయి, మనం వెళ్దాం పదా. అవును చెల్లి, గుడి దగ్గర భోజనాలు చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం, పద ఇద్దరం కలిసి వెళ్దాం. సిరి, గీత ఇద్దరూ భోజనాల కోసమని గుడి దగ్గరకు బయలుదేరారు. జనాలు అందరూ భోజనాలు తిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. సిరి, గీత ఇద్దరూ అందరూ వెళ్ళిపోయే సమయానికి గుడి దగ్గరికి వచ్చారు. అక్కడ ఇంకా భోజనాలు ఉండడంతో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళారు. ఇద్దరూ పళ్ళాలు పట్టుకొని భోజనాలు పట్టించుకోవడానికి వెళ్తున్నారు. సిరి, గీత ఇద్దరూ పళ్ళాలు పట్టుకొని కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు. ఇద్దరూ భోజనం తినటం మొదలుపెట్టారు. ఇద్దరూ భోజనం మొత్తం తినేశారు. కానీ వాళ్ళకి భోజనం చాలకపోవడంతో మళ్ళీ భోజనం కోసమని పళ్ళాలు పట్టుకొని వెళ్ళారు. పళ్ళెంతో భోజనం పట్టుకొని మళ్ళీ కొంత దూరం నడిచి వచ్చి తింటున్నారు. సిరి, గీత ఇద్దరు తిన్న పళ్ళాలు అక్కడే పడేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్ళికి వెళ్ళారు. తిరిగి వస్తుండగా పెళ్లి నుంచి ఏవో పట్టుకొని వస్తున్నారు.
అమ్మ సిరి గీత, అమ్మ నేను ఇద్దరం కలిసి పెళ్ళికి వెళ్ళాం. అక్కడి నుంచి చాలా స్వీట్స్ తెచ్చాం, రండి తిందురు. వాళ్ళ నాన్న అలా చెప్పగానే సిరి నిద్రలేచింది. సిరి సంచితో ఉన్న స్వీట్స్ తీసుకొని వాళ్ళ నాన్నతో ఇలా అంది. ఇంకా ఎక్కువ స్వీట్స్ తేవాల్సింది నాన్నగారు. సరే కానీ స్వీట్స్ అన్నీ మనకే అక్క, రా త్వరగా తిన్నాం. గీత స్వీట్స్ తిందామని సిరి దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. సిరి గీత ఇద్దరూ కలిసి లడ్డూలను ఒక ప్లేట్లో వేసుకొని కూర్చొని తింటున్నారు. లడ్డూలు రుచిగా ఉండడంతో ఇద్దరూ లొట్టలు వేసుకొని మరీ తింటున్నారు. చెల్లి, లడ్డూలు అన్నీ చాలా బాగున్నాయి కదా, నాకు ఇంకా లడ్డూలు తినాలని ఉంది. ఇంకొన్ని లడ్డూలు ఉంటే బాగుండు కదా. అవునక్క, నాకు కూడా లడ్డూలు ఇంకా తినాలని ఉంది, కానీ నాన్నగారు కొన్నే తెచ్చారు. సర్లే, ఏం చేస్తాం. సిరి గీతతో మాట్లాడుతుంటే సడన్గా వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చారు. ఏంటి సిరి గీత, ఇప్పుడే తెచ్చాను కదా, ఇలా తెచ్చానో లేదో స్వీట్స్ అన్నీ అలా తినేశారు. రేపటి కోసం దాచుకోవాల్సింది కదా. లడ్డూలు చాలా రుచిగా ఉండడంతో తినేసాం నాన్నగారు. ఒకరోజు సిరి గీత ఇద్దరూ కలిసి జాతరకు వెళ్ళారు. అక్కడ బిర్యానీ ఉండడంతో బిర్యానీ దుకాణం దగ్గరికి ఇద్దరూ కలిసి వెళ్ళారు. మల్లేశం గారు, బిర్యానీ ఒక ప్లేట్ అయితే ఎంత? మాకు మొత్తం కావాలి, మొత్తానికి ధర చెప్పండి. మీ గురించి నేను చాలా విన్నాను. మీ ఇద్దరు సిరి గీతలే కదా, మీరు చాలా ఎక్కువ తింటారంట కదా. నేను మీకు తక్కువ ధరకే ఇస్తాను, 500 ఇవ్వండి చాలు. ఇదిగోండి డబ్బులు. గీత మల్లేశంకి మొత్తం డబ్బులు ఇచ్చి దుకాణంలో ఉన్న బిర్యానీ మొత్తం పట్టుకొని వెళ్ళిపోయింది. ఇద్దరూ కలిసి ఆనందంతో ఆ బిర్యానీ పట్టుకొని ఇంటికి వచ్చారు. ఆ కుండతో ఉన్న బిర్యానీని ఇద్దరూ కలిసి మధ్యలో పెట్టుకొని తినడం ప్రారంభించారు. కుండలో బిర్యానీ మొత్తం తినేసిన తర్వాత గీత ఇలా అంది. చెల్లి, నాకు ఇంకా ఆకలిగా ఉంది, మనం హోటల్కి వెళ్ళి ఏమైనా తిందామా? అవునక్క, నాకు ఆకలిగా ఉంది, పద హోటల్కి వెళ్ళి ఏమైనా తిన్నాం. ఇద్దరికీ ఆకలి తీరకపోవడంతో భోజనం కోసమని హోటల్కి బయలుదేరారు. వాళ్ళ ఊరిలో ఉన్న శ్రీ లక్ష్మీ విల్లాస్ అనే హోటల్కి ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఇద్దరూ కలిసి కుర్చీలపై కూర్చొని ఏదో దీనంగా ఆలోచిస్తున్నారు. అప్పుడు సిరి ఇలా అంది. అక్క, పిజ్జా, బర్గర్, బిర్యానీ ఈ 3 ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. సరే చెల్లి, మన ఇద్దరికి సరిపోయేటట్లుగా ఆర్డర్ పెట్టు. సరే అక్క, అవి 3 మన ఇద్దరికి సరిపోయేటట్లుగా ఆర్డర్ పెడతాను. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా హోటల్లో ఉన్న ఒక లేడీ వెయిటర్ వాళ్ళ దగ్గరకు వచ్చింది. మీకు ఏం కావాలి మేడం? మీకేం కావాలో తొందరగా చెప్తే నేను వెళ్ళి తెస్తా అని అంది వెయిటర్. మాకు 2 పిజ్జాలు, 2 బర్గర్లు, కుండతో బిర్యానీ తెచ్చు. సరే తెస్తా మేడం అని వెయిటర్ అంది. వెయిటర్ ఆర్డర్ తేవడం కోసమని నడుచుకుంటూ వెళ్ళింది. ముందుగా వెయిటర్ తన చేతులతో 2 పిజ్జాలు పట్టుకొని సిరి గీతాకు తెచ్చి ఇచ్చింది. వెయిటర్ ఇలా పిజ్జాలను ఇచ్చిందో లేదో అక్కా చెల్లెలు ఇద్దరూ కలిసి ఆ పిజ్జాను లొట్టలు వేసుకొని మరీ తింటున్నారు. ఈసారి వెయిటర్ 2 బర్గర్స్ను తెచ్చి ఇచ్చింది. ఈలోపే అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఆ 2 పిజ్జాలను ఖాళీ చేశారు. వెయిటర్ బర్గర్స్ను ఇలా ఇచ్చిందో లేదో ఆ అక్కా చెల్లెళ్ళు అప్పుడే తినడం ప్రారంభించారు. ఈసారి వెయిటర్ కుండతో బిర్యానీ పట్టుకొని వచ్చింది. అప్పటికే ఆ అక్కా చెల్లెళ్ళు ఆ బర్గర్స్ను కూడా ఖాళీ చేశారు. వెయిటర్ బిర్యానీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ లొట్టలు వేసుకుంటూ ఆ బిర్యానీని తింటున్నారు. తినటం పూర్తయ్యాక ఆ అక్కా చెల్లెళ్ళు అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరారు. వాళ్ళు నడుస్తూ ఉండగా దారిలో 2 యాపిల్ చెట్లు కనబడ్డాయి. అప్పుడు సిరి ఇలా అంది. అక్క, ఇక్కడ చూసావా, చాలా యాపిల్స్ ఉన్నాయి, మనం కోసుకొని తిందామా? సరే చెల్లి, కొన్ని యాపిళ్ళు తెంపుకొని తిందాం. నువ్వు ఆ చెట్టు ఎక్కు, నేను ఈ చెట్టు ఎక్కుతా. ఇద్దరు యాపిళ్ళు తెంపడానికి చెట్ల కిందకు వెళ్ళారు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి చెట్టు ఎక్కడం మొదలుపెట్టారు. ఇద్దరూ చెట్టు ఎక్కిన తర్వాత ఆ యాపిళ్లను తెంపారు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి తెంపిన యాపిల్స్ను ఇంటికి పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చేలోపే ఆ యాపిల్స్ను తినేశారు. అమ్మా సిరి గీత, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు? మీకోసం మేము ఎంత వెతికామో చెప్పేసి వెళ్ళాలి కదమ్మా.
ఆకలి వేస్తుందని భోజనం కోసమని హోటల్కి వెళ్ళాం నాన్నగారు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ వాళ్ళ అమ్మతో కలిసి పరుపుపై కూర్చున్నారు. సడన్గా సిరికి గీతకి ఇద్దరికీ ఒకేసారి కడుపులో నొప్పి వచ్చింది. వాళ్ళ నాన్న వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అప్పటికీ చెప్తూనే ఉన్నాను, అంత భోజనం ఒకేసారి తినకూడదు, తగ్గించి తినాలి కదమ్మా. ఇప్పుడు చూడండి ఏమైందో. అందరూ కలిసి ఊరి చివర ఉన్న హాస్పిటల్కు బయలుదేరారు. నలుగురు హాస్పిటల్కు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరూ కడుపు నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్ వాళ్ళ దగ్గరకు నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు సిరి వాళ్ళ నాన్న ఇలా అన్నాడు. డాక్టర్ గారు, మా పిల్లలకి ఏమీ అవ్వదు కదా. చాలాసార్లు చెప్పానండి వాళ్ళకి, కానీ వాళ్ళే వినకుండా ఎక్కువ తిన్నారు. ఏమీ అవ్వలేదండి. కడుపులో ఫుడ్ ఎక్కువ అవడంతో కడుపు నొప్పి వచ్చింది. ఇప్పుడు ఆ ఫుడ్ని బయటకు తీసేసాం, మరేం పర్వాలేదు. చికిత్స అయిపోవడంతో నలుగురు ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ కథలో నీతి, మన కళ్ళ ముందు ఎంత ఉన్నా మన కడుపుకు సరిపోయినంత ఆహారం మాత్రమే స్వీకరించాలి.